కాలం మారుతుంది, తరాలు మారుతాయి. కానీ మాటకు విలువ, నటనకు నిండుదనం తీసుకొచ్చిన కళాకారులు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావులు తనికెళ్ళ భరణి గారు. ఈరోజు జూలై 14 ఆయన బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే టు తనికెళ్ళ భరణి గారు. హాయ్! హలో! వెల్కమ్ టు సెలబ్రిటీ బర్త్‌డే. కొంతమంది నటిస్తారు, కొంతమంది రాస్తారు. కానీ చాలా అరుదుగా, రేర్‌గా కొందరు మాత్రమే తమ కలంతో, తమ నటనతో, తమ వ్యక్తిత్వంతో తరాల పాటు గుర్తుండిపోతారు. అలాంటి వారే శ్రీ తనికెళ్ళ భరణి గారు. తెలుగు సాహిత్యానికి ఒక ప్రత్యేకమైన స్వరం, తెలుగు సినిమాకు ఒక అద్భుతమైన నటుడు, రంగస్థల కళాకారుడు, రచయిత, దర్శకులు, అనేక పాత్రలకు ప్రాణం పోసిన మహానటుడు. 1954 జూలై 14న హైదరాబాద్‌లో జన్మించిన తనికెళ్ళ భరణి గారు చిన్నప్పటి నుంచే సాహిత్యం, నాటకాలపై ప్రత్యేకమైన ఆసక్తిని పెంచుకున్నారు. తెలుగు భాషపై ఆయనకున్న పట్టు, సాహిత్యంపై ఉన్న ప్రేమ తర్వాత ఆయనను గొప్ప రచయితగా, నటుడిగా తీర్చిదిద్దాయని చెప్పుకోవచ్చు. తనికెళ్ళ భరణి గారు మొదట నాటక రచయితగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన రాసిన నాటకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. ప్రత్యేకంగా గోగ్రహణం వంటి నాటకాలు తెలుగు రంగస్థల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆ తర్వాత సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తనికెళ్ళ భరణి గారు చాలా తక్కువ సమయంలోనే తన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పుకోవచ్చు. విలన్‌గా ఆయన ప్రత్యేకమైన శైలి, హాస్య నటుడుగా తండ్రి పాత్రలో, పూజారి పాత్రలో, భావోద్వేగ పాత్రల్లో ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడం తనికెళ్ళ భరణి గారి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. తనికెళ్ళ భరణి గారు కేవలం నటుడు కాదు, రచయిత అని కూడా మనకు తెలుసు. ఆయన రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనలు ఎంతోమంది పాఠకులను ఆలోచింపజేశాయి. తెలుగు భాషపై ఆయనకున్న పట్టు, మాటల్లో కనిపించే లోతు ఆయన రచనలను ప్రత్యేకంగా నిలబెట్టాయి. నటుడు, రచయిత మాత్రమే కాదు, ఆయన ఓ దర్శకుడు. 'మిథునం' సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో హృదయాలను హత్తుకున్న చిత్రాల్లో 'మిథునం' ఒకటని చెప్పుకోవచ్చు. బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మిథునం' చిత్రానికి తనికెళ్ళ భరణి గారు దర్శకత్వం వహించారు. వృద్ధాప్యంలో ఉన్న దంపతుల అనుబంధాన్ని ఎంతో ఆనందంగా చూపించిన ఆ చిత్రం జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు అందుకుంది. తన నటనకు, రచనలకు, దర్శకత్వానికి అనేక అవార్డులొచ్చాయి. నంది అవార్డులు, వివిధ సినీ సాహిత్య సంస్థల పురస్కారాలు, అనేక గౌరవాలు ఆయనను వరించాయి. కానీ ఆయనకొచ్చిన అతి పెద్ద అవార్డు ప్రేక్షకుల ప్రేమ అని చెప్పుకోవచ్చు. ఎంతటి విజయాలు సాధించినా ఎప్పుడూ ఎంతో వినయంగా ఉండడం, తెలుగు భాషపై అపారమైన ప్రేమ చూపించడం, యువతను సాహిత్యం వైపు ప్రోత్సహించడం తనికెళ్ళ భరణి గారి యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు. కొంతమంది కళాకారులు సినిమాల్లో కనిపిస్తారు, మరికొందరు ప్రేక్షకుల హృదయాల్లో కనిపిస్తారు. తనికెళ్ళ భరణి గారు మాత్రం తెలుగు సాహిత్యంలో, తెలుగు రంగస్థలంలో, తెలుగు సినిమాలో ఈ 3 రంగాల్లోనూ ఆయన కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటారు. నటనకు అర్థం చెప్పిన నటుడు, మాటకు విలువ తెచ్చిన రచయిత, తెలుగు గర్వించదగ్గ మహానుభావుడు తనికెళ్ళ భరణి గారికి మరోసారి నామాల మీడియా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది. మరో సెలబ్రిటీ బర్త్‌డేతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, రవీంద్ర సూరి.